Welcome to our channel. This is your Das Master. Today I am going to explain about the from trade to territory. The company establishes power. Lesson number 2 from 8th class NCERT for the CBSE students. Title of the lesson once again from 8th class. From trade to territory, the company establishes power. Aurangzeb was the last powerful Mughal ruler. He established control over a very large part of that territory that is known as India. After his death in the 1707, many Mughal governors, also called them as the Subedars, and big Jamindars, began asserting their authority and establishing regional kingdoms. As powerful regional kingdoms emerged in various parts of India, Delhi could no longer function as an effective center. మొఘల్ రూలర్స్లో ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి చాలా చివరి పవర్ఫుల్ రూలర్ కింద ఉండేవారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో భారతదేశం అంతా ఉండేది. 1707 సంవత్సరంలో ఆయన చనిపోగానే ఆయన దగ్గర పనిచేసినటువంటి మొఘల్ గవర్నర్స్ అందరూ కూడా సొంతంగా ఇండిపెండెన్స్ అనేటువంటిది డిక్లేర్ చేసుకోవటం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో ఆయన అండర్లో పనిచేసినటువంటి మొఘల్ గవర్నర్స్ అందరూ కూడా ఇండివిజువల్ కింగ్స్ కింద అనౌన్స్ చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఢిల్లీ అనేటువంటిది ఇంకా భారతదేశానికి రాజధాని కింద లేకుండా పోవటం అనేటువంటిది జరిగింది. By the second half of the 18th century, however, a new power was emerging on the political horizon, the British. Did you know that the British originally came as a small trading company and were reluctant to acquire territories? How then did they came to be masters of a vast empire? In this chapter, we are going to know about these things. 18వ శతాబ్దపు రెండో భాగంలో కొత్తదైనటువంటి ఒక శక్తి అనేటువంటిది రాజకీయ ప్రవేశం అనేటువంటిది చేసింది. దానిని బ్రిటిష్ లేదా ఆంగ్లేయులు అనే పేరుతో మన వారిని పిలవచ్చు. మనందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఎందుకోసం వచ్చారని. వాళ్ళు మొదటిగా వ్యాపారం కోసం మన దేశానికి వచ్చారని మనందరికీ తెలుసు. కానీ వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఎలా ఆక్రమణ చేసుకున్నారనేటువంటి విషయాన్ని, అదేవిధంగా వాళ్ళు మన దేశానికి మాస్టర్స్ కింద అంటే సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వాళ్ళు ఎలా మార్గాలు వేసుకున్నారు, గొప్పవారయ్యారు అనేటువంటి విషయాల్ని ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. Here, if you observe one of the important picture, what this picture saying about? See Bahadur Shah Jafar and his sons being arrested by Captain Hudson. After Aurangzeb, there was no powerful Mughal rulers.
but Mughal emperor continued to be symbolically important. In fact, when a massive rebellion against British rule broke out in 1857, Bahadur Shah Jafar, the Mughal emperor at that time, was seen as the neutral leader. Once the revolt was put down by the company, Bahadur Shah Jafar was forced to leave the kingdom, and his sons were shot in cold blood. ఈ పక్కన చిత్రంలో చూసినట్లయితే బహదూర్ షా జాఫర్ అనేటువంటి మొఘల్ కింగ్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. మొఘల్ రూలర్స్లో ఔరంగజేబ్ తర్వాత అంత గొప్పగా పరిపాలించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ దేశానికి రాజులు చక్రవర్తుల కింద మొఘల్స్ చక్రవర్తులే కొనసాగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. 1857లో భారతదేశంలో గొప్పదైనటువంటి తిరుగుబాటు వచ్చింది. దానికి న్యూట్రల్గా ఉండేటువంటి బహదూర్ షా జాఫర్ నాయకులందరూ కలిపి మీరే మా యొక్క నాయకులు, మీరు ఈ ఆధ్వర్యంలోనే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి వేస్తాము, తర్వాత ఈ దేశానికి మీరే చక్రవర్తులు అవుతారు అని రాజులందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ఈయన్ని బలవంతంగా భారతదేశపు చక్రవర్తి అనేటువంటి నినాదంతో 1857 తిరుగుబాటులో అనౌన్స్ చేయటం అనేటువంటిది జరిగింది. దాని ఫలితంగా యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళందరూ ఓడిపోవటం, భారత సైన్యాలు ఓడిపోవటం, ముఖ్యంగా బహదూర్ షా జాఫర్ని కెప్టెన్ హడ్సన్ అనేటువంటి వాడు ఢిల్లీలో బంధించిన తర్వాత ఆయనని ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించడం జరిగింది. అదే సందర్భంగా తర్వాత భవిష్యత్తులో ఎవరు కూడా మొఘల్స్ వారసులు భారతదేశానికి వచ్చి ఈ దేశానికి నేనే రాజు చక్రవర్తి అని అనకుండా ఉండటం కోసమని బహదూర్ షా జాఫర్ యొక్క కుమారులందరినీ కూడా ఆయన యొక్క సమక్షంలోనే చంపివేయటం అనేటువంటిది జరిగింది. If you observe this picture, how the Britishers came to India through the sea route. British islands located in the European continent, and they traveled through the sea. From there, they reached to the Cape of Good Hope, and from there they reached to India. We can see in this picture clearly. Now, East India Company comes east. In the 1600, the East India Company acquired a charter from the ruler of England, Queen Elizabeth I, granting it to the sole right to trade with the East. This meant that no other trading group in England could compete with the East India Company. With this charter, the company could venture across the oceans. East India Company comes east. 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశానికి అంటే తూర్పునున్న దేశాలతో వ్యాపారం చేయటానికి అప్పటి బ్రిటిష్ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ I గారు వాళ్ళకి వ్యాపారం చేసుకోవటానికి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారం
రాణిగారు ఆజ్ఞను శిరసావహిస్తూ బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి మరి ఏ ఇతర కంపెనీల వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడటానికి లేదు అని ఈ యొక్క చార్టర్ అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉంది. విత్ దిస్ చార్టర్ ద కంపెనీ కుడ్ వెంచర్ అక్రాస్ ద ఓషన్స్ looking for new lands from which it could buy goods at cheap price and carry them back to Europe to sell at higher price. ఈ చార్టర్ ప్రకారం కంపెనీ వాళ్ళు సముద్రాలలో పరిశోధనలు చేస్తూ ఎక్కడైనా ఐలాండ్స్ కానీ దేశాలు కానీ ఉన్నట్లయితే వాటిని వ్యాపార స్థావరాల కింద మార్చుకోవటానికి అక్కడి నుంచి వస్తువులు అనేటువంటివి తక్కువ ధరకి కొని వాళ్ళ యొక్క దేశంలో ఎక్కువ ధరకి అమ్ముకోవటానికి అవకాశం అనేటువంటిది కల్పించింది. The company did not have to fear competition from the other English trading companies. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఇతర కంపెనీలు వాళ్ళ పోటీ అనేటువంటిది లేదనే భయం వారికి ఉంది, ధైర్యం వారికి ఉంది. మెర్కంటైల్ ట్రేడింగ్ కంపెనీస్ ఇన్ దోస్ డేస్ మేడ్ ప్రాఫిట్ ప్రైమర్లీ బై ఎక్స్క్లూడింగ్ కాంపిటీషన్ సో దట్ దే కుడ్ బై చీప్ అండ్ సెల్ డియర్. మెర్కంటైల్ అంటే a business enterprise that makes profits primarily through trade, buying goods cheap and selling them at higher price. That called as in the name of mercantile. తక్కువ ధరకి వస్తువులను కొని ఎక్కువ ధరకి వాటిని అమ్మటం అనేటువంటి చేసే వ్యాపారాన్ని మెర్కంటైల్ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. The Royal Charter, however, could not prevent other European powers from entering the eastern market. రాయల్ చార్టర్ అనేటువంటిది ఇతర యూరోపియన్ పవర్స్ని ఈస్టర్న్ మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవటం అనేటువంటిది చేయలేకపోయింది. By that time, the first English ship, the Globe, sailed down the west coast of Africa, around the Cape of Good Hope and crossed the Indian Ocean. The Globe అనేటువంటి షిప్ ఈస్ట్ ఇండియా కంపెనీది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాను క్రాస్ చేస్తూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ని టచ్ చేస్తూ అండ్ ఇండియన్ ఓషన్ని క్రాస్ చేయటానికి ప్రయత్నం చేసి రావటం అనేటువంటిది జరిగింది భారతదేశంలోకి. The Portuguese had already established their presence in the western coast of India and had their base in Goa. అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించి గోవా అనేటువంటి ప్రాంతంలో వాళ్ళ వ్యాపారం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించుకోవటం జరిగింది. In fact, it was Vasco da Gama, a Portuguese explorer who had discovered the sea route to India in 1498. నిజం చెప్పాలి అంటే 1498వ సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం అనేటువంటిది జరిగింది. By the early 17th century, the Dutch too were exploring the possibilities of trade in Indian Ocean. 17వ శతాబ్దం వచ్చే నాటికి డచ్ వాళ్ళు కూడా భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారు. Soon the French traders arrived on the scene. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కూడా భారతదేశంతో వ్యాపారం చేయటానికి రావటం జరిగింది. ఈ యొక్క క్రమంలో ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు క్రోనాలజికల్ ఆర్డర్లో అడుగుతారు, ఎవరి తర్వాత ఎవరు భారతదేశానికి వచ్చారని. మీరు రాయవలసినటువంటిది
ఫస్ట్ భారతదేశంలో అడుగుపెట్టింది పోర్చుగీస్ వారని, తర్వాత డచ్ వారని, తర్వాత ఫ్రాన్స్ వారని, వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావటం అనేటువంటిది జరిగింది. అందుచేత మీరు బిట్స్ అనేటువంటి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ వీళ్ళను ఆర్డర్ని గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. Dear students, the problem was that all the companies were interested in buying the same things. The fine quality of cotton and silk produced in India had a big market in Europe. భారతదేశంలో దొరికేటువంటి మంచి క్వాలిటీ అయినటువంటి కాటను, సిల్క్ అనేటువంటివి యూరోపియన్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండేది. వాటి కోసమనే ఈ యూరోపియన్ దేశాల వాళ్ళందరూ కూడా పోటీ పడటం అనేటువంటిది జరుగుతుంది. వాటితో పాటు ఇంకా ఏ వస్తువుల్ని వ్యాపారం కోసం వినియోగించారో ఒకసారి చూద్దాం. పెప్పర్, క్లోవ్, కార్డమమ్ అండ్ సిన్నమన్ too were in great demand. పెప్పర్ బ్లాక్ మిరియాలు అని, క్లోవ్స్ లవంగాలని, కార్డమమ్ జాజికాయ అని, ఇటువంటి పదార్థాలన్నీ కూడా గ్రేట్ డిమాండ్ కలిగి ఉండేవి. మన యొక్క దేశంలో తక్కువ ధరకి కొని వాళ్ళ దేశంలో ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ఈ కంపెనీల వాళ్ళు పోటీ పడటం అనేటువంటిది జరుగుతుండే. Competition amongst the European companies inevitably pushed up the prices at which these goods could be purchased. ఒకరి కోసం ఒకరు ఇక్కడ ఈ వస్తువుల కోసం పోటీ పడటంతో వాటి యొక్క ధరలు కూడా పెరగటం అనేటువంటిది జరిగింది. And this reduced the profits that could be earned. అందుచేత ధరలు పెరగడంతో వాళ్ళకు వచ్చే లాభాలు తగ్గటం అనేటువంటిది జరిగింది. The only way that trading companies could flourish was by eliminating rival competitors. వాళ్ళ ముందు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే వాళ్ళకి ఎవరైతే పోటీదారులుగా ఉన్నారో వాళ్ళని ఈ పోటీ నుంచి తొలగించడమే వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక అవకాశం. The urge to secure markets therefore led to fierce battles between the trading companies. ఈ మార్కెట్స్ కోసము వాళ్ళు చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు వాళ్ళలో వాళ్ళు చేసుకోవలసి వచ్చింది. Through the 17th and 18th century they regularly sank each other's ships. వాళ్ళు వ్యాపారంలో పైచేయిగా ఉండాలని ఒకరి నౌకల్ని వేరొకరు సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ముంచివేయటము, అదేవిధంగా ఆ రూట్స్ అనేటువంటిని బ్లాక్ చేయటము, అదేవిధంగా తిరుగుబాటు చేసి ఆ షిప్లు అనేటువంటి దోచుకోవటం అనేటువంటివి చేస్తూ ఉండేవారు ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు. ప్రివెంటెడ్ రైవల్ షిప్స్ ఫ్రమ్ ద మూవింగ్ విత్ సప్లైస్ ఆఫ్ goods. Trade was carried on with arms and trading posts were protected through the fortification. ఈ ట్రేడ్ అనేటువంటిది జరుగుతూ ఉండేది. దానిని రక్షించుకోవడానికి వెపన్స్ అనేటువంటివి తెచ్చుకుంటూ ఉండేవారు. అలాగే వాటిని రక్షించుకోవటానికి పోర్ట్స్ అనేటువంటివి కూడా కట్టుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేది ఈ యొక్క కంపెనీస్ వాళ్ళు. This effort to fortify settlements and carry on profitable trade also led to intense conflict with the local rulers. The company therefore found it difficult to separate trade from the politics. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, లోకల్ రూలర్స్తో యుద్ధం చేయవలసి వచ్చేది. అదేవిధంగా ఈ కంపెనీ వాళ్ళకి ఫారినర్స్తో కూడా యుద్ధం చేయవలసి వచ్చినటువంటి పరిస్థితి. ఈస్ట్ ఇండియా కంపెనీ begins trade in Bengal. The first English factory was set up on the banks of the river Hooghly in 1651. బ్రిటిష్ వాళ్ళు 1651 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బెంగాల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి
హుగ్లీ అనేటువంటి రివర్ బ్యాంక్స్ దగ్గర ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. This was the base from which the company's traders, known at that time as factors, operated. కంపెనీస్ వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని ఫ్యాక్టర్స్ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతూ ఉండేది. The factory had a warehouse where goods for export were stored. ఈ కంపెనీ వాళ్ళు కొన్నటువంటి వస్తువుల్ని ఇక్కడ భద్రపరుచుకుంటూ ఉండేవారు. And it had offices where company officials sat. కూర్చొని ఈ లావాదేవీలు చూడటానికి ఒక ఆఫీసును కూడా వాళ్ళు పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. As trade expanded, the company persuaded merchants and traders come to and settle near the factory. వ్యాపారం సాగుతున్న కొద్దీ కంపెనీ దగ్గరికే వ్యాపారస్తులందరూ వచ్చేవారు, కూర్చొని అక్కడే సెటిల్మెంట్స్ అన్నీ చేసుకోవటం జరుగుతూ ఉండేది. By 1696, it began building a fort around the settlement. 1696 వచ్చే నాటికి వాళ్ళు ఎక్కడైతే ఫ్యాక్టరీ అనేటువంటిది ఉందో దాని చుట్టూ కూడా ఒక ఫోర్ట్ అనేటువంటి కట్టుకోవటం ప్రారంభించారు. 2 years later, it bribed Mughal officials into giving the company జమీందారీ rights over 3 villages. 2 సంవత్సరాల తర్వాత మొఘల్ అఫీషియల్స్ని డబ్బు ఇచ్చి లోబరుచుకొని వాళ్ళ కోసమని ఒక 3 గ్రామాలని ఇవ్వాలని జమీందారుల దగ్గర వీళ్ళు తీసుకోవటం అనేటువంటిది జరిగింది. వన్ ఆఫ్ దీస్ వాజ్ కల్కట్టా. ఆ 3 ఇంటిలో ఒకటైనటువంటిది కల్కట్టా, విచ్ లాటర్ గ్రూ ఇన్ టు ద సిటీ ఆఫ్ కల్కట్టా ఆర్ కల్కట్టా యాజ్ ఇట్ ఈస్ నోన్ టుడే. It also persuaded the Mughal Emperor Aurangzeb to issue a farman granting the company the right to trade duties. మొఘల్ రూలర్ అయినటువంటి ఔరంగజేబ్ నుంచి ఒక ఫర్మాన్ అంటే రాజ ఆజ్ఞ అనేటువంటి దానిని తీసుకోవటం అనేటువంటిది కంపెనీకి డ్యూటీ ఫ్రీ ఇస్తున్నట్టుగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. 3 ప్రదేశాలు 3 గ్రామాలు అనేటువంటి ఏమనగా 1 కలకత్తా, 2 కాసిం బజార్, 3 ముజాఫర్బాద్. ఫర్మాన్, ఏ రాయల్ ఎడిక్ట్ ఆర్ ఏ రాయల్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ ఫర్మానా. రాయల్ ఎడిక్టు లేదా రాయల్ ఆర్డర్ని ఫర్మాన్ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. కంపెనీ ట్రైడ్ కంటిన్యూస్లీ టు ప్రెస్ ఫర్ మోర్ కన్సెషన్స్ అండ్ మ్యానిపులేట్ ఎగ్జిస్టింగ్ ప్రివిలేజెస్. కంపెనీ అనేటువంటిది వాళ్ళకి ఇంకా కూడా ఎక్కువ అధికారాలు కావాలని కోరటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. Aurangzeb's farman, for instance, had granted only the company the right to trade duty-free, but the officials of the company who were carrying on the private trade on the side were expected to pay duty. ఔరంగజేబు పర్మిషన్ ఇచ్చింది కేవలం ట్రేడ్ చేసుకోవటానికి అవకాశం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. కానీ కంపెనీ అఫీషియల్స్ వాళ్ళకి అనుకూలంగా దీన్ని మార్చుకోవటం అనేటువంటిది జరిగింది. దిస్ దే రిఫ్యూజ్ టు పే, కాజింగ్ అన్ ఎనార్మస్ లాస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ బెంగాల్. ఇది బెంగాల్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఔరంగ్ యొక్క సామ్రాజ్యానికి ట్యాక్స్ అనేటువంటిది కట్టవలసిన పని లేకుండా చేయటంతో బెంగాల్ అనేటువంటి ప్రాంతానికి రెవెన్యూ అనేటువంటిది తగ్గటం జరిగింది. హౌ కుడ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ముర్షిద్ కులీ ఖాన్ నాట్ ప్రొటెస్ట్. మరి అప్పటికి బెంగాల్ని మొఘల్ తరపు నుంచి గవర్నర్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ముర్షిద్ కులీ ఖాన్ అనేటువంటి వాడిని బెంగాల్ నవాబ్గా ఉండటం అనేటువంటిది జరిగింది. If you observe the picture, here what we are seeing
is the picture of Robert Clive, the founder of British Empire in India. How trade led to battles. Through the early 18th century, the conflict between the company and the Nawabs of Bengal intensified. After the death of Aurangzeb, the Bengal Nawabs asserted their powers and autonomy. The other regional powers were doing at the time. ఔరంగజేబు చనిపోయిన తర్వాత బెంగాల్ యొక్క నవాబ్స్ సొంతంగానే వాళ్ళు పరిపాలించడం ప్రారంభించారు. ఇది బెంగాల్ నవాబ్స్కి కంపెనీకి మధ్య యుద్ధం అనేటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. ముర్షిద్ కులీ ఖాన్ వాజ్ ఫాలోడ్ బై అలీ వర్దీ ఖాన్ and then Sirajud-Dawla as the Nawabs of Bengal. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీ వర్దీ ఖాన్, అతని తర్వాత సిరాజుద్దౌలా అనేటువంటి వాళ్ళు బెంగాల్కి నవాబ్స్ కింద పనిచేయటం జరిగింది. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఏ స్ట్రాంగ్ రూలర్. ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప వాళ్ళైనటువంటి రూలర్స్. దే రిఫ్యూజ్ టు గ్రాంట్ ద కంపెనీ కన్సెషన్స్. వీళ్ళు కంపెనీకి కన్సెషన్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. డిమాండెడ్ లార్జ్ ట్రిబ్యూట్స్ ఫర్ ద కంపెనీస్ రైట్ టు ట్రేడ్. వీళ్ళు కంపెనీ ఎక్కువ ట్యాక్స్లు కట్టాలి అని డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. డినైడ్ ఇట్ ఎనీ రైట్ టు మింట్ కాయిన్స్ అండ్ స్టాప్డ్ ఇట్ ఫ్రమ్ ద ఎక్స్టెండింగ్ ఇట్స్ ఫోర్టిఫికేషన్. వీళ్ళు కంపెనీ నాణేలను ముద్రించడం ఆఫ్ చేయాలని, అదేవిధంగా ఫోర్టిఫికేషన్స్ అనేటువంటివి చేయకూడదని వీళ్ళు గట్టిగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెప్పడం అనేటువంటిది జరిగింది. అక్యూజింగ్ ద కంపెనీ ఆఫ్ డిసీట్, దే క్లైమ్డ్ దట్ ద కంపెనీ వాజ్ డిప్రైవింగ్ ద బెంగాల్ గవర్నమెంట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ అండర్మైనింగ్ ద అథారిటీ ఆఫ్ ద నవాబ్స్. వీటికి బదులుగా కంపెనీ నవాబ్ అడిగినటువంటి వేటిని కూడా ఇవ్వకుండా నియంత్రించమైనటువంటిది జరిగింది. ఇట్ వాజ్ రిఫ్యూజింగ్ టు పే ట్యాక్సెస్, రైటింగ్ డిస్రెస్పెక్టబుల్ లెటర్స్ అండ్ ట్రయింగ్ టు హ్యూమిలియేట్ ద నవాబ్స్ అండ్ హిజ్ అఫీషియల్స్. బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్లు అనేటువంటివి కట్టకపోగా నవాబ్ని, అతని దగ్గర పనిచేసినటువంటి అఫీషియల్స్ని అందరినీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో వాళ్ళు చూడటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ద కంపెనీ ఆన్ ఇట్స్ పార్ట్ డిక్లేర్డ్ దట్ unjust demands of the local officials were ruining the trade of the company, and trade could flourish only if the duties were removed. It was also convinced that to expand trade it had to enlarge its settlements, buy up villages and rebuild its forts. కంపెనీ ఈ విధంగా అనౌన్స్ చేస్తూ చెప్తుంది, లోకల్ అఫీషియల్స్ వల్లనే ఇక్కడ వ్యాపారం అనేటువంటిది తగ్గిపోయింది, మేము దాన్ని విస్తరించుకోవాలి అంటే మా పైన ఉన్నటువంటి ట్యాక్స్లు అనేటువంటిది తొలగించాలని, వ్యాపారం చేసుకోవటానికి కొత్త కొత్త పోర్టులు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పడం అనేటువంటిది జరిగింది. ద కాన్ఫ్లిక్ట్ లెడ్ టు కన్ఫ్రంటేషన్స్ అండ్ ఫైనల్లీ కల్మినేటెడ్ ఇన్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ The conflicts led to confrontations and finally culminated in the famous Battle of Plassey. The Battle of Plassey. When Ali Wordi Khan died in 1756, Sirajud-Dawla became the Nawab of Bengal. The company was worried about his power and keen on a puppet ruler who would willingly give trade concessions and other privileges. So it tried, through the without success, to help one of the Sirajud-Dawla's rivals become the Nawab. And infuriated, Sirajud-Dawla asked the company to stop meddling in the political affairs of his dominion, stop fortifications and pay the revenues.
After negotiations failed, the Nawab marched with 30,000 soldiers to the English factory at Qasim Bazar, captured the company officials, locked the warehouses, disarmed all Englishmen, and blocked English ships. Then he marched to Calcutta to establish control over the company's fort there. సిరాజుద్దౌలా బ్రిటిష్ వాళ్ళని ట్యాక్సులు పే చేయమని అడగటం జరిగింది. ఫోర్టిఫికేషన్లు ఆపమని అడగటం జరిగింది. పరిపాలనలో వాళ్ళ తలదూర్చవద్దని చెప్పడం కూడా జరిగింది. ఇవి పట్టించుకోనేటువంటి బ్రిటిష్ వాళ్ళపైన ఆయన 30,000 మంది సైనికులతో కాసిం బజార్లో ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ పైన దాడి చేయటం జరిగింది. కంపెనీ అఫీషియల్స్ని అందరినీ కూడాను అరెస్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క వేర్ హౌసెస్ అన్నింటినీ లాక్ చేయటం జరిగింది. అండ్ ఇంగ్లీష్ షిప్స్ అన్నిటిని కూడా నియంత్రించడం జరిగింది. దెన్ హీ మార్చ్ టు కల్కట్టా టు ఎస్టాబ్లిష్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీస్ ఫోర్ట్ దేర్. కలకత్తాకి వెళ్ళి కంపెనీ యొక్క ఫోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆక్యుపై చేసుకోవటం అనేటువంటిది జరిగింది. On hearing the news of the fall of Calcutta, company officials in Madras sent forces under the command of Robert Clive, reinforced by a naval fleet. Prolonged negotiations with the Nawab followed. Finally, in 1757, Robert Clive led the company's army against the Sirajuddaulah at Plassey. ఈ వార్త వినిన వెంటనే కల్కట్టా అనేటువంటిది రాజు నవాబ్ యొక్క కంట్రోల్కి వెళ్ళిందని తెలియగానే మద్రాస్ నుంచి కంపెనీ అనేటువంటిది సైన్యాన్ని అండర్ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో సైన్యాన్ని సముద్ర మార్గం ద్వారా పంపించి వేయటం అనేటువంటిది జరిగింది. నెగోషియేషన్స్ అనేటువంటివి జరిగేవి నవాబ్కిని రాబర్ట్ క్లైవ్కి మధ్య. కానీ ఒప్పందం కుదరకపోవడంతో చివరిగా 1757లో రాబర్ట్ క్లైవ్ కంపెనీ ఆర్మీతో సిరాజుద్దౌలా అనేటువంటి వ్యక్తి ప్లాసీ అనేటువంటి ప్రదేశంలో యుద్ధం అనేటువంటిది చేయవలసి వచ్చింది. భారతదేశం యొక్క చరిత్రని మార్చినటువంటి యుద్ధాలలో ఈ యొక్క ప్లాసీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వాట్ ఈజ్ ప్లాసీ? We will going to know about. Did you know how Plassey got its name? Plassey అనేటువంటి దానికి పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. Plassey is an anglicized pronunciation of Palasi, and the place derived its name from the Palas tree, known for its beautiful red flowers that yield gulal, the powder used in the festival of Holi. ప్లాసీ అనేటువంటిది యాంగ్లిసైజ్డ్ ప్రొనౌన్సియేషన్ నుంచి తీసుకోబడిన పలాసీ అనేటువంటి పేరు నుండి తీసుకోవటం జరిగింది. పలాస్ ట్రీస్ అనేటువంటివి ఎర్రంటి పుష్పాలను ఇచ్చేటువంటి అందమైనటువంటి చెట్లు. ఇవి హోలీ అనేటువంటి ఫెస్టివల్కి ఉపయోగించే రంగుల్లో ఎర్రటి రంగు అనేటువంటిది వీటి నుండి తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఆ ప్రాంతానికి ప్లాసీ అనేటువంటి పేరు రావటం జరిగింది. భారతదేశం యొక్క చరిత్రను మార్చినటువంటి యుద్ధంలో మొట్టమొదటిగా చెప్పుకోవలసినటువంటిది ఈ ప్లాసీ అనేటువంటి యుద్ధమే. One of the main reasons for the defeat of the Nawab was that the forces led by Mir Jafar, one of Sirajuddaulas commanders, never fought the battle. Clive had managed to secure his support by promising to make him Nawab after crushing Sirajuddaulah. ఈ యొక్క యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే
రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఈ బ్రిటిష్ అఫీషియల్ సిరాజుద్దౌలా యొక్క ఆర్మీని నడిపించినటువంటి మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తిని తన యొక్క ఆధీనంలోకి తీసుకొని లంచం అనేటువంటిది ఇచ్చి, నువ్వు యుద్ధం చేయకుండా సైలెంట్గా ఉన్నట్లయితే అతనిని మేము ఓడించేస్తాం, తర్వాత అతని స్థానాన్ని నీకే ఇస్తాం, నువ్వు ఈ ప్రాంతాన్ని రూల్ చేయవచ్చు అని ఆశ చూపటంతో సిరాజుద్దౌలాకి సహాయం చేయకుండా మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి కమాండర్ కింద ఉంటూ సైలెంట్గా ఉండిపోవటం అనేటువంటిది జరిగింది. దీని ఫలితంగానే ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బికేమ్ ఫేమస్ బికాస్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మేజర్ విక్టరీ ద కంపెనీ వన్ ఇన్ ఇండియా. దీని యొక్క ఫలితంగానే మీర్ జాఫర్ వల్లనే సిరాజుద్దౌలా ఓడిపోవటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం పైన మొట్టమొదటి విజయాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. The General Courtroom, East India House, Leadenhall Street. The Court of Proprietors of the East India Company had their meetings in the East India House in Leadenhall Street in London. This is a picture of one of their meetings in progress. We can see here the picture of Sirajuddaulah, who had a battle with Robert Clive in the Battle of Plassey in the year 1757. After the defeat at Plassey, Sirajuddaulah was assassinated and Mir Jafar made the Nawab. The company was still unwilling to take over the responsibility of administration. Its prime object was the expansion of the trade. If this could be done without conquest, through the help of the local rulers who were willing to grant privileges, then territories need not be taken over directly. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలాని చంపివేయటం జరిగింది. అతని స్థానంలో మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తిని నవాబ్ కింద చేశారు బ్రిటిష్ వాళ్ళు. కంపెనీ అనేటువంటిది డైరెక్ట్గా పరిపాలించడానికి ఇంకా వాళ్ళు అంగీకరించలేదు. వారి యొక్క మొదటి ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ముందు ఈ దేశంలో వ్యాపారాన్ని విస్తరించడం అనేటువంటిది. అందుచేతనే వాళ్ళు యుద్ధాలు చేయకుండా లోకల్ రూలర్స్కి ఆ బాధ్యతలను అప్పజెపుతూ వాళ్ళు వ్యాపారం పైన దృష్టి పెట్టడం అనేటువంటిది జరిగింది. Soon the company discovered that this was rather difficult, for even the puppet Nawabs were not always as helpful as the company wanted them to be. After all, they had to maintain a basic appearance of dignity and sovereignty if they wanted respect from their subjects. కంపెనీకి ఒకటి విషయము అర్థమైంది. ఎంతకాలము ఈ పప్పెట్ నవాబ్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారో తెలియదు, వారు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో తెలియదు, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారో తెలియదు, ఎవరో తెలియనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది వాళ్ళు గమనించడం అనేటువంటిది జరిగింది. వాట్ కుడ్ ద కంపెనీ డూ? వెన్ మీర్ జాఫర్ ప్రొటెస్టెడ్, ద కంపెనీ డిస్పోజ్డ్ హిమ్ and installed Mir Kazim in his place. When Mir Kazim complained, he in turn was defeated in the battle fought at Buxar, driven out of Bengal, and Mir Jafar was reinstalled. The Nawab had to pay 5 lakh rupees every month, but the company wanted more money to finance its wars and meet the demands of the trade and its other expenses.
wanted more territories and more revenue. By the time Mir Jafar died in 1765, the mood of the company had changed. Having failed to work with the puppet Nawabs, Clive declared, "We must indeed become Nawabs ourselves." కంపెనీ అనేటువంటిది మీర్ జాఫర్ని నియమించడం అనేటువంటిది జరిగింది. మీర్ జాఫరు కంపెనీతో తిరుగుబాటు చేయటంతో అతని ప్లేస్లో మీర్ కాజిం అనేటువంటి వాడిని నియమించడం జరిగింది. మీర్ కాజిం అనేటువంటి వ్యక్తి కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడంతో ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేటువంటిది 1764 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళకి అదేవిధంగా మీర్ కాజింకి మధ్య జరగటం అనేటువంటిది జరిగింది. ఇది రెండవ ముఖ్యమైనటువంటి యుద్ధం కింద పరిగణించవచ్చు. దీనితోటి బ్రిటిష్ వాడికి భారతదేశం యొక్క రాజుపైన పూర్తి అవగాహన అనేటువంటిది వచ్చింది. దేశాన్ని కంట్రోల్ చేయడానికి మార్గం అనేటువంటిది సుగమం చేసింది ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేటువంటిది 1764లో. దీంట్లో మీర్ కాజిం ఓడిపోవటంతో మళ్ళీ తిరిగి మీర్ జాఫర్నే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ నవాబ్ కింద అపాయింట్ చేయటం అనేటువంటిది జరిగింది. అతని దగ్గర నుంచి నెలకి 5 లక్షల రూపాయలు అనేటువంటి దాన్ని కోరటం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా చేసిన తర్వాత మీర్ జాఫర్ అనేటువంటి ఆయన కూడా 1765లో చనిపోవటంతో ఈ పప్పెట్ నవాబు చనిపోయిన వెంటనే రాబర్ట్ క్లైవ్ అనేటువంటి బ్రిటిష్ అఫీషియల్స్ ఇక్కడి నుంచి ఈ యొక్క నవాబ్ బెంగాల్ అనేటువంటి దాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పడం అనేటువంటిది జరిగింది. Finally, in 1765, the Mughal emperor appointed the company as the Diwan of the province of Bengal. 1765 సంవత్సరంలో మొఘల్ ఎంపరర్ కంపెనీ అనేటువంటి వాళ్ళకి దివానీ రైట్స్ అనేటువంటి ఇస్తూ ఆర్డర్ ఇష్యూ చేయటం అనేటువంటిది జరిగింది. The Diwani allowed the company to use the vast revenue resource of Bengal. ఈ దివానీ అనేటువంటి రైట్స్ ఇవ్వటంతో బెంగాల్లో కంపెనీకి వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసే అధికారం ఇవ్వటం జరిగింది. దిస్ సాల్వ్డ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ద కంపెనీ హ్యాడ్ ఎర్లియర్ ఫేస్డ్. ఇది కంపెనీకి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల నుంచి కంపెనీ ఉన్నటువంటి కష్టాల నుంచి బయట వేయటం అనేటువంటిది జరిగింది. ఫ్రమ్ ద ఎర్లీ 18th century, its trade with India had expanded, but it has to buy most of the goods in India with gold and silver imported from Britain. ఇక్కడ వ్యాపారం అనేటువంటిది చేస్తూ ఉండేవారు. వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా బంగారు రూపంలోని వెండి రూపంలోని బ్రిటన్ నుండి తెప్పించుకొని భారతదేశంలో వస్తువులు అనేటువంటివి కొని వాటిని తిరిగి బ్రిటన్ దేశానికి ఎక్స్పోర్ట్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. అవుట్ ఆఫ్ ద గోల్డ్ ఫ్రమ్ ద బ్రిటన్ స్లోడ్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ ఎంటైర్లీ స్టాప్డ్ ఆఫ్టర్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ ద దివాన్. నౌ రెవెన్యూస్ ఆఫ్ ఇండియా కుడ్ ఫైనాన్స్ కంపెనీ ఎక్స్పెన్సెస్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బ్రిటన్ నుంచి వచ్చేటువంటి డబ్బుని తిరిగి ఆపివేయటం అనేటువంటిది జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత అది పూర్తిగా కూడా ఆపేయటం జరిగింది. బెంగాల్ నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ నుంచే ఇక్కడ వస్తువులు అనేటువంటివి కొన్ని ఇంగ్లాండ్కి పంపించడం అనేటువంటిది స్టార్ట్ చేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీస్ రెవెన్యూస్ కుడ్ బి used to purchase cotton and silk textiles in India, maintain company troops, and to meet the cost of buildings of the company for and offices at Calcutta. భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క రెవెన్యూ ధనంతోటి వాళ్ళు వ్యాపారం అనేటువంటి చేయటమే కాకుండా వాళ్ళకి సైన్యం అనేటువంటి దాన్ని నడిపించుకోవటం కోసమని వాళ్ళు బిల్డింగ్లు కట్టాలంటే వాటికి అయ్యేటువంటి ఖర్చు, అదేవిధంగా ఆఫీసులకు అయ్యేటువంటి ఆఫీషియల్స్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడాను బెంగాల్ రెవెన్యూ నుంచే కలెక్ట్ చేసి
వాళ్ళు మెయింటైన్ అవటం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వాడి యొక్క సామ్రాజ్యాన్ని భారతదేశంలో ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. డియర్ స్టూడెంట్స్, వీ విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వాచ్ ఇట్ and share it and like it. Thank you.